ఇట్లా ఎసరు వచ్చినాక ముందుగా నానబెట్టుకున్న సాబ్దాన్ లేదంటే సగ్గు బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. మా దిక్కైతే సాబ్దాన్ అంటారు, మిగతా వాళ్ళైతే సగ్గు బియ్యం అని అంటారు, మేము సాబ్దాన్ అంటారు. ఈ సాబ్దాన్ ఉడికినాక సరిపడా చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెర వేసుకొని కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చినాక కొన్ని పాలు పోసుకోవాలి. కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. కొంచెం చిక్కైన తర్వాత దించుకోవాలి. ఎంతో రుచికరమైన సాబ్దాన్ పాయసం రెడీ అయిపోయింది. దీన్ని పూరీలలో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది.